ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు. దైవ సేవకులు మా నాన్నగారు దైవ వాక్యాన్ని అందించెదరు. ముందుగా వారిచే వ్రాయబడిన ఒక మధుర గీతాన్ని విందాం. నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. మూగబోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. బ్రతుకు తీగలా స్వరమును మీటి, బ్రతుకు తీగలా స్వరమును మీటి శృతి చేసావు నా దివ్యనాదా, పల్లవించావు నా యేసునాదా. మూగబోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. నా కలములు నీ మధురిమృగి, నా కలములు నీ మధురిమృగి, నా హృదయ గానమై నిన్నే కొనియాడి. పాపమాగరి గరి నిసా. మూగబోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. మూగబోయిన నా జీవన సంగీతం. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. కొన్ని వారముల నుండి మనం విశ్వాసం విజయం అనే అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని కనుగొనగలనా అనే గొప్ప ప్రశ్న మన మీద వేశాడు. కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్షించుకోవటానికి ఇది ఒక మంచి శుభ సమయం, ఇది ఒక మంచి ధ్యానం. దీనిలో మనం వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం తేటగా తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థిద్దాం. గొప్ప దేవా, నీ పాదాలకు ఎంతో వందనాలు నాయన. మేము నీ బిడ్డలం తండ్రి, నీ శిలువ రక్తము చేత రక్షించబడిన వారం. ప్రభా, నీవు ఏ విధంగా ఈ భూలోకంలో దీనత్వాన్ని ధరించావో అలాంటి దీనత్వంతో జీవించే జీవితం మాకు దయచేయండి. మీలో మా విశ్వాసాన్ని గొప్ప చేయండి తండ్రి. మీరు మంచి దేవుడు. మీ పాదాల దగ్గర కనిపెట్టి ఉండగలిగే భాగ్యం మాకు అనుగ్రహించమని, చేరిన బిడ్డలందరినీ దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బిడ్డలారా, మనుషుడికి కలిగి ఉన్న ప్రతి అవయవమునికి మించినది విశ్వాసం. ప్రతి అవయవానికి కూడా మించిపోయింది విశ్వాసం. కొన్ని వస్తువులు మనం కంటితో చూడగలము కానీ చెవులతో వినలేము, చేతులతో తాకలేము. ఏమిటో తెలుసా? అగ్నిని మనం చేతితో తాకలేము కదా. మన చెవులతో కూడా వినలేము దాన్ని, ఆ భయంకరమైనది అగ్ని. మరి కొన్నిటిని మనం చెవులతో వినగలము కానీ అవి తాకలేము, కంటితో కనబెట్టలేము.
సంగీతం, అది చెవులతోనే వినగలుగుతాం మనం. ఇంకా దేవుని వాక్యంలోకి పోకముందు ఇంకొన్నిటిని మనం చూస్తే, మరొక దానిని ముక్కు గ్రహించును కానీ చెవికి కానీ కంటికి కానీ అందదు. అది అగోచరం. ఏంటో తెలుసా? వాసన. ఆ వాసనని మనం కంటితో చూడలేము. ఎక్కడి నుంచో వాసన వస్తుంటే డపక్కును చెప్పగలం, కంప వస్తుంది, బాగలేదు అనగలం కదా. వీటిని మనం చూస్తే ముక్కుకు ఆగ్రహించే శక్తి ఉంది, తర్వాత శరీరమునకు స్పర్శ శక్తి ఉంది, కళ్ళకు దృష్టి శక్తి ఉంది. కానీ వీటన్ని అవయవాలకు మించింది విశ్వాసం. విశ్వాసం అనేది మానవ హృదయానికి సంబంధించింది కానీ బాహ్యంగా చెప్పే పదం కాదు విశ్వాసం. విశ్వాసం లేకుండా అదృశ్యమైన వాటిని చూడలేము, వాటి కొరకు జీవించలేము. చాలాసార్లు మనం విశ్వాసం అని బోధిస్తున్నాం, కానీ ఈ భూలోకంలో ఎలా జీవించాలో, ఆ జీవితాన్ని ఎలా పెంచుకోవాలో, ఆర్థిక వనరులు ఎలా ఉంచుకోవాలో వీటి కొరకు తాపత్రపడుతున్నాం. విశ్వాసి పరలోక సంబంధమైన దాని కొరకు కనిపెడతాడు. విశ్వాసి అనేది దేవుని వాక్యంలో నిరీక్షించిన వాటి యొక్క నిజస్వరూపమైన ఆ నిత్య నివాసాన్ని ఎదురు చూస్తాడు. విశ్వాసం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. అది చాలా మానవ హృదయ సంబంధమైంది అనేది తెలుసుకోగలుగుతున్నాం. కరెంటు యొక్క శక్తి కంటికి కనపడదు కదా, అది మన కంటికి కనపడదు కాబట్టి తాకినమంటే మనం ఉన్నాం, చనిపోతాం. కానీ ఆ కరెంటును నియంత్రించే దగ్గర కొన్ని యంత్రాలు ఏర్పాటు చేస్తారు, మీటర్ పెడతారు, ఇవన్నీ పెడతారు. ఎందుకంటే ఆ కరెంటు ఎన్ని వోల్టేజ్తో ప్రసారం అవుతుంది ఈ తీగ మీద నీ ఇంటికి అనేది కనిపెట్టడానికి. విశ్వాసం కూడా అలాంటిదే, ఒక యంత్రం లాంటిది, మీటర్ లాంటిది. నీలో ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని దేవుడు చూడాలి అనుకుంటే ఆ విశ్వాసానికి తగిన మీటర్ నీ దగ్గర ఉండాలి. నువ్వు ఎంత విశ్వాసంలో లోతుగా ఉంటావు. చాలాసార్లు యేసుప్రభు శిష్యులను చూచి అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు కదా. అల్ప విశ్వాసులు, విశ్వాసంలో కొంచెం ఉండేవాళ్ళు అంతే. ఈ అంచె దినాల్లో అసలు విశ్వాసాన్ని కోల్పోతున్నామేమో. ఈ లౌకిక సౌందర్యాన్ని చూసి, ఈ ఉన్నత స్థితిని చూసి, ఆర్థిక వనరులు చూసి, విజ్ఞాన వీధుల్లో మనుషులు సంచరించటం చేసి, సౌఖ్య జీవితానికి మానవుడు అలవాటు పడి మందిరాలను కూడా సౌఖ్యంగా మార్చేసుకుంటున్నాం, మన జీవితాన్ని కూడా సౌఖ్యంగా మార్చేసుకుంటున్నాం. దేమ లోకాన్ని స్నేహించి ఏ విధంగా తన పరలోకాన్ని, తన పిలుపుని పోగొట్టుకున్నాడో ఆ రీతిగా మనం వీటిని ప్రేమించి అసలు విశ్వాసాన్ని కోల్పోతున్నామేమో. నేను కూడా పరీక్షించుకునేది తినాలి, మనందరం కూడా పరీక్షించుకోవాలి. విశ్వాసం అనేది బోధించే సబ్జెక్ట్ అయితే చాలా బాగుండు, కానీ అది మన జీవితంలో మనం పరీక్షించుకునే సబ్జెక్ట్ అయింది. దాని విషయంలో మనం జాగ్రత్తగా ఎంత విశ్వాసం ఉన్నామా ప్రభువులు అనేది, అంతగా ఈ లోకాన్ని త్యజించి దేవుని వైపు ఎంతగా చూస్తున్నావా. మన శరీరాన్ని గురించి ఆలోచించక, మన ఆస్తులను గురించి ఆలోచించక, విశ్వాసానికి కర్తవైన యేసు వైపు ఎంతవరకు మనం చూడగలుగుతున్నాం, నిరీక్షించగలుగుతున్నాం అనే ఆ గొప్ప సుగుణ సంపద మనలో ఉందా లేదా అనేది పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. అదృశ్యమైన వాటిని అనుభవించుటకు సాదృశ్యం విశ్వాసం. దృశ్యమైనవి కాదు, దృశ్యమైనవి సంపాదించుకోవడానికి చాలామంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఈ దృశ్యమైన వాటితో ఉండాలని ఆశించి విశ్వాసం భక్తులు అవుతున్నారు. విశ్వాసం అనేది అదృశ్యమైంది. అది రోమా 8:24 ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడి, నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాన్ని కోరుకొని ఎవడు నిరీక్షించును? మనము చూడని దాన్ని కోరుకు నిరీక్షించుతున్న ఎడల ఓపికతో దాని కొరకు మనము కనిపెట్టుదుము అంటాడు పౌలు. ఎంత చక్కని మాట రాశాడు. విశ్వాసంలో కనిపెట్టడం గురించి రాశాడు, విశ్వాసంలో ఉండే త్యాగం కూడా రాశాడు. ఆ త్యాగం ఏం రాశాడో తెలుసా? కనపడే వాటి కొరకు విశ్వాసమై వాటి కోసం పరిగెత్తడం కంటే కనపడని ఆ పరలోకం కోసం మనం జీవించాలి. విశ్వాసి ఎంతకాలం ఉండి విశ్వాస ఉన్నదనేది ప్రాముఖ్యత కాదు. విశ్వాసి తమ క్రియలు లేకపోతే విశ్వాసం లేదది.
క్రియలేని విశ్వాసం మృతము అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఆ మాట మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. విశ్వాసి అనే వ్యక్తి మరలా జన్మించిన వ్యక్తి. రెండవ జన్మ ఉంది మనకు. ద్విజులం మనం. యేసుప్రభు నికోదేముతో చెప్పాడు, ఒకడు తిరిగి జన్మించకపోతే పరలోకంలో ప్రవేశించడని. కొన్నిసార్లు దాన్ని ఆలోచించాం, ఇదివరకు కూడా దాన్ని తలంచాం. ఆ మొదటి జన్మలో మనం వచ్చినప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఏడుస్తాం. చిన్నతనంలో చిన్న బిడ్డలు పుట్టినప్పుడు చూస్తాం, కాళ్ళు చేతులు కదిలిస్తారు వాళ్ళు. ఒకవేళ అలాంటి క్రియాత్మకమైన ఆ యొక్క లేకపోతే వాళ్ళకి డెడ్ బాడీ బయటకు వచ్చినట్టే. వాళ్ళు ఏడవడానికి కుటనైనా కొడతాం, వాళ్ళ చేతులు కాళ్ళు అన్నీ కదిలించాలి కదా. ఆధ్యాత్మికంగా క్రొత్త జన్మలో మనం బయటకు వస్తే మనం ఏడుపేంది? కన్నీటితో కార్చి ప్రార్థించే ఏడుపు. మన చేతులేంది? మన యొక్క క్రియలు అనేకులకు సహకరించే మనస్సు, అనేకులకు గుప్పిలు విప్పే మనస్సు. మన పాదాలేంది? మంచి ప్రవర్తనతో నడిచే మనస్సు. చూసారా? ఆత్మీయంగా జన్మించే వ్యక్తికి కూడా ఆధ్యాత్మికంగా ఈ శరీరం కదలాల. అది విశ్వాసం. అందుకే మనం ఒకసారి కొలస్సీ పత్రికలోకి పోతే 3 విషయాలు మనం చూస్తాం. మొదటి అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడయ్యా అంటే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి అంటాడు. ఇక్కడ చూశారు ఎంత చక్కని మాట రాశాడు. ఒక విశ్వాసి యొక్క పరిపూర్ణత రాశాడు. ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితాన్ని రాశాడు. క్రైస్తవ విశ్వాసి జీవిత బాహ్యం కాదు, ఆంతర్యం రాశాడు. ఆ క్రైస్తవ విశ్వాసి అనే వ్యక్తికి ఉండే ఆ ఉనికిని రాశాడు. క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలి అంటే, అతను భూలోకంలో నుండి కూడా పరలోకం మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, పరలోకంలో నా కొరకు ఉంచబడిన నిరీక్షణను నేను కనిపెట్టేవాడిగా ఉండాలి. పరలోకంలో నాకు ఒక నిరీక్షణ ఉంది. పరలోకంలో నా ప్రభు ఒక చక్కని మాట చెప్పాడు, మీ హృదయాలను కలవరపడనియొద్దు, మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తాను అని చెప్పాడు. చాలాసార్లు ఈ భూలోకంలో అనేక స్థలాలను సంపాదించుకోవడానికి ప్రయాసపడి పరలోక స్థలాన్ని పోగొట్టుకుంటున్నాం మనం. వీటిని ఆతృతపడి, ఈ ఆతృతలో మనం పోగొట్టుకున్నదేందో తెలుసా? నీకు నాకు పరలోక స్థలం ఉందా లేదా అనే ఆలోచన కూడా రాకుండా బతుకుతున్నాం. క్రైస్తవ విశ్వాసికి ప్రభు చెప్పిన మాట ఎప్పుడు గుర్తుండాలి, నా కొరకు ఒక స్థలం ఉంది. ఈ భూలోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఈ భూలోకంలో ఎంత ప్రయాసపడ్డా, ఈ భూలోకంలో ఎన్ని అంగులుగా ప్రదర్శించుకున్నా, దైవ మందిరాలు కూడా స్వార్థ మందిరాలుగానే మార్చుకున్నా, స్వనీతిపరుడిగానే మనుషులకు కనపడినా, ఈ భూలోకంలో నాకు ఇవ్వబడేది 7 అడుగుల స్థలమే. కానీ పరలోకంలో నేను ఉండే స్థలం ఎంత మహోన్నతమైన స్థలం. అది నేను సిద్ధపరచుకునేది కాదు, నా కొరకు ప్రభు సిద్ధపరుస్తాడు, నా కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. చూసావా? అందుకే అంటాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఆయన మనకు పరలోకంలో ఉంచుతానని చెప్తే, భూలోకం కోసం ప్రయాసపడుతూ విశ్వాసాన్ని ఒక వ్యాపార వస్తువుగా మనం వాడుకోకూడదు. అది వ్యాపార వస్తువు కాదు, జీవించే జీవితం, దేవునితో జీవించే జీవితం. మనం పరలోకంలో మనకుండే ఆ గొప్ప విశ్వాసం అనేది మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణగా ఉండాలి. ఈ లోకంలో ఆ నిరీక్షణ అనేది లేకపోతే మన క్రైస్తవ జీవితం ఉత్తుత జీవితం అవుతుంది. ఎవరైనా వచ్చి చనిపోతారని చెప్పారనుకో, ఎంత భయపడిపోతున్నాను కదా. నిజంగా ఒక విశ్వాసకి చనిపోతానంటే భయం ఉంటుందా? భయం ఉండదు, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నేను వెళ్ళిపోతున్నాను నా ప్రభువు దగ్గరికి అని. చూసారా? అదే మాట పౌలు అన్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం, నేను వెళ్ళిపోయి ప్రభువుతో ఉంటా. అది నిరీక్షణ. స్టెప్పను రాళ్ళతో కొడుతూ ఉంటే, హింసిస్తూ ఉంటే, ఏదో గవర్నమెంట్ దగ్గరికి వెళ్దాం, లేకపోతే ప్రజా సంఘాల దగ్గరికి వెళ్దాం, లేకపోతే క్రైస్తవ విప్లవాత్మకమైనది ఏదైనా లేపుదాం, నాలా చాలామంది చచ్చిపోతారేమో, ఒక ప్రొటెక్షన్ క్రైస్తవుడికి ఉండాలని ఆశించేవాడు. కానీ ఆయన ఏం ఆశించలేదు. ఆయన పరలోకమందు తన కొరకు ఉంచబడిన నిరీక్షణ తనకు తెలుసు. అందుకే రాలిపోయే ఆ శరీరం,
కారిపోయే రక్తధారలు, పడిపోయే ఆ బాడీ మట్టిలో కలిసిపోయేది. ఏం చేసిందో తెలుసా? ఆకాశం వైపు తేరి చూచినప్పుడు ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచి యేసు నిలబడి ఆహ్వానించడం చూశాడు. ఆ సొంత స్థలంలోనికి, ఆయన కొరకు సిద్ధపరిచిన స్థలంలోనికి. చూసావా, నా కొరకు దేవుడు స్థలం సిద్ధపరుస్తాడు, నన్ను ఆహ్వానిస్తాడు. క్రైస్తవ నిరీక్షణ ఎలాంటి నిరీక్షణో, ఆ నిరీక్షణలో విశ్వాసం ఎంత ఉన్నతమైందో, ఆ ఉన్నతమైన విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నామా అంటే ఈ కడుపు కోసం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూసారా, విశ్వాసము నిరీక్షణ అనేవి భూలోక సంబంధమైనవి కావు, అవి పరలోక సంబంధమైనవి. ఆడ చేరినాక అవసరం లేదు నిరీక్షణ. తర్వాత ఇక్కడ ఇంకో చక్కని మాట అంటాడు. ఏమంటాడు మనం ఒకసారి చూస్తే, మీకు కలిగి ఉన్న విశ్వాసం ఎవరి మీద? క్రీస్తు యేసునందు. ఈనాడు విశ్వాసం అనేది యేసు ప్రభు మీద తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. నా జీవితంలో కూడా పరీక్షించుకుంటున్నాను. ఈనాడు విశ్వాసం ఎలా తగ్గిపోతుందా అంటే, దేవుడు మనకు రోజు అన్నం పెడతాడా? పెట్టడేమో. భార్య సంపాదించినా, ఇంకొక రకంగా కష్టపడ్డా, లేకపోతే దేవుని సేవ చేస్తే ఇంకొక రకంగా చేస్తే, విశ్వాసం యేసుక్రీస్తులో నుంచి మనుషుల మీదకి వెళ్ళిపోతుంది కదా. మన సంస్థ నమ్మబోతున్నాం, విదేశ వాళ్ళని నమ్మబోతున్నాం, మనం అందరినీ నమ్ముతాం కానీ అసలు యేసుప్రభుని నమ్మం కదా. యేసుప్రభుని నమ్మకుండానే విశ్వాసులుగా చాలామంది అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆది అపోస్తులు ఎవరిని నమ్మలేదే, వారికి యేసుప్రభే తెలుసు. అందుకోసమే అవసరం వస్తే యేసుప్రభు కొరకు ప్రాణం పెట్టుకున్నారు కానీ తమ శరీర అవసరతల కొరకు యేసుప్రభుని నమ్ముకోలేదు వారు. ఆనాడు రోమా ప్రభుత్వంలో ఉండబడిన మహారాజులకి యేసుప్రభు కాదయా మీరే ప్రభువులని చెప్తే, యేసుప్రభు కాదయా మీరే చిన్న దేవుళ్ళని చెప్పుంటే వాళ్ళందరూ రాజాగా ఈ భూలోకంలో బతికేవాళ్ళు. రాజాగా భూలోకంలో బతకడం కంటే, ఈ యొక్క బానిసత్వం కంటే, ఈ అడుక్కునేదానికంటే, ఈ నీచత్వానికంటే ఆ పరలోక రాజ్యంలో నిత్యం ఉండటం మేలనుకున్నారు వాళ్ళు. అందుకే వారు ప్రభువునందు విశ్వసించి ఆ విశ్వాస యాగంగా తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా వాళ్ళు వెనుదీయలేదు. రాజు ఏమి చెప్పినా వాళ్ళు వినలేదు, ఎంత ఇస్తానన్నా వినలేదు, ఎంత బాధపడినా వినలేదు. హిస్టరీలో ఒక ఆమె ఉంది, ఆ పేరు చాలామంది పెట్టుకుంటారు, బ్లాండీనా అని. ఆ బిడ్డ 16 సంవత్సరాల వయసు బిడ్డే. రోమా చక్రవర్తి దేవుడని చెప్పమంటే చెప్పదామె. చెప్తే నీకు రాజభోగాలు అనుభవిస్తావు, నీకు విడుదల చేస్తానని. ఎంతసేపు చెప్పలేకపోతే ఆ బిడ్డను కొట్టారు. కొట్టి మళ్ళా చెప్పమన్నా చెప్పలేదు. ఆమెని ఎద్దులతో పొడిపించారు. నో, ప్రాణాపాయ స్థితిలో కూడా చెప్పలేదు. ఆఖరికి భరించలేక బాండిల్లో వేసి వెంచుతుంటే, యేసా నా ప్రభువా అని ప్రాణం వదిలేది. ఈనాడు అలాంటి విశ్వాసులు మనకు ఎక్కడన్నా కనపడుతున్నారా? ఎక్కడన్నా మనం చూడగలుగుతున్నావా? నేను కూడా నా విశ్వాసాన్ని కూడా పరీక్షించుకోవాలి, మనందరం పరీక్షించుకోవాలి. అందరం విశ్వాసులు గుళ్ళు కట్టేస్తున్నాం. విశ్వాసానికి ఒక గుడి కడుతున్నాం, బ్యాప్టిస్ట్కి ఒక గుడి కడుతున్నాం, పరిశుద్ధాత్మకు ఒక గుడి కడుతున్నాం. కానీ అది మన హృదయ గుండెల్లో ఉండలేకుండా పోతుంది. మానవుడు వాటిని గుడిలో చూసి ఆనందించుకుంటున్నాడు, గుడిలో వచ్చే డబ్బును చూసి ఆనందిస్తున్నాడు. కానీ విశ్వాసము, ఈ ఆత్మ, ఇవన్నీ మానవ జీవితంలో తన హృదయాంతరంగంలో బలంగా ఉండవలసిన శక్తుల్ని బయటున్న వాటిలో ఎత్తుకులాడటానికి, ప్రదర్శించడానికి, చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూస్తారా ఎంత దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోతున్నామో. ఆ విశ్వాసం కొరకు ఆది అపోస్తులు అంత త్యాగం చేయగలిగితే యేసుక్రీస్తు కొరకు ఈనాడు ఒక్క మాట కూడా అనిపించుకోలేం, ఒక్క నింద కూడా పడలేం. ఆ నింద మాట అంటే బజార్లో బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని తిరుగుతాం. అంతా ఇంత కాకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళతాం. ప్రభుత్వం దగ్గర ఏం చేయగలదు ప్రభుత్వం? ఈనాడు మన దేశంలో మనం చూస్తే తమిళనాడు స్పీచ్ ఇస్తున్న రాజీవ్ గాంధీ వెళ్ళిపోయాడు, అతను లేకుండా చేశారు. ప్రధానికే సెక్యూరిటీ లేదు, ప్రధానికే సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ లేని మానవ ప్రపంచంలో జీవిస్తున్న మనం అసలైన దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మర్చిపోయి మానవులను ఆశ్రయిస్తున్నాం, ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నాం. దావీదు చూడండి ఏమంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడినట్టాడు. నీ దుడ్డు కదా, నీ దండం నాకు తోడు అంటాడు. ఇప్పుడు అలా చెప్పడం లేదు, ఈ గవర్నమెంట్ నాకు తోడు అంటున్నాం, లేకపోతే ఒక పెద్ద డబ్బులు పంపుతుంటే ఆయన నాకు తోడు అంటున్నాం. ఏమిటండి ఎంత విచిత్రంగా విశ్వాసం మానవుల మీద పడిపోతుంది.
ఒకవేళ విశ్వాసంలో ఎదిగామా, విశ్వాసం ఘాతకులమయ్యామా? ఏం మన ప్రభు కోసం చనిపోతే తప్పేముంది? పరలోకం చేస్తాం కదా. ఆ నిరీక్షణ ఏం చేసుకున్నాం? ఆ విశ్వాసం ఏం చేసుకున్నాం కదా? క్రీస్తు యేసునందున్న మీ విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసం చాలా చక్కగా చెప్తాం. నన్ను రక్షించాడు అంటాం, మంచిదే. రక్షించడానికైనా ఎంత వెల చెల్లించాడు? తను తానే దీన మనసుకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, తన రక్తాన్ని కార్చాడు. అంత మాత్రమే కాదు, సిలువనే బలియాగం చేశాడు. మన మరణపు ముళ్ళుని విరిచేసాడు. చూసారా? ప్రభు ఆయన రక్తము చేత మనం కడగబడ్డాం. మనం ఆయన సొమ్ము అయిపోయాం కదా. ఏ గవర్నమెంట్కి అమ్ముకుంటామా, లేకపోతే చర్చికి అమ్ముకుంటామా, ఏ దేశానికి అమ్ముకుందామా? మనం ఎవరికి అమ్ముకుంటాం? ఎవరికి అమ్ముకున్నా కూడా మన విశ్వాసం బోల్డ్ బస్టులమే. మన విశ్వాసం ఏంటంటే మనల్ని మనం దేవుడు రక్తం పెట్టి మనల్ని కొన్నాడు. మన ప్రభు మనల్ని కొన్నాడు. నాట్ చర్చ్ మనల్ని కొనలేదు. యేసు స్వరక్తం ఇచ్చిన సంఘం ఏ సంఘమో తెలుసా? బ్యాప్టిస్ట్ చర్చి, పెంతెకోస్తు చర్చి, ఇండిపెండెంట్ చర్చిస్ కాదు. అది జ్యేష్ఠ సంఘం. ఈ సంఘములన్నిటిలో నుండి క్రీస్తు యేసునున్న వారు ఒకే వధువుగా పరలోకానికి వెళ్తారు. ఇన్ని వధువులు పోతారండి? మా చర్చి, మా గుడి, మాది ఐశ్వర్యపు గుడి అంటే, మాది డబ్బున్న గుడి అంటే, మేము ఫలాని చర్చి వారి మెంబర్స్ అని చెప్తే గ్రేట్గా ఉన్నట్టుంది అనుకున్నారా? అలనాడు రోమా పౌరులం అంటే ఎంతో గ్రేట్గా ఉందంట. ఈనాడు చర్చి పేరు చెప్పుకొని గ్రేట్ అనుకుంటున్నారు. నేను లోడ్ స్టార్ చర్చి, నేను చెప్పను ఆ పేరు, ఎందుకంటే గ్రేట్ ఏది లేదు. గ్రేట్ ఒక్కటే, యేసు రక్తం ఇచ్చుకున్న సంఘం, ఒకే వధు. ఆ సంఘంలో ఉంటే నీవు నేను కూడా పరలోకానికి చేర్చబడతాం కదా. ఆ వైరాగ్యం ఇతర చర్చిలను విమర్శించే అవి చర్చిలు కావన్నట్టుగా మాట్లాడటం మనకు అనవసరం. ప్రతి సంఘంలో కూడా యేసుక్రీస్తులు ఉంటే చాలు. ఒక పని ఇంట్లో నుంచి మనల్ని బయటికి దోస్తే సంఘంలో నిలబడి 4 మాటలు చెప్పి అక్కడి నుంచి సమాధి తోటలకు దోస్తారు. ఈ 2 పనులు ఇల్లు చేస్తాయి, ప్రజెంట్ చర్చిస్ చేస్తాయి. కానీ యేసులో ఉన్నవాడికి, ఆ పరలోకపు సంఘంలో ఆయన రక్తంతో కొనబడిన వాడిని ఆయన దగ్గర తీసుకెళ్తాడు. నిజంగా ఆయన రక్తంతో నీవు నేను సంపాదించబడి కొనబడినట్లయితే ఏ మనుషుని పాదాలు మనం పట్టుకోవాల్సినంత అవసరం మనకు లేదు. మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనకు ఒక మంచి కాపరి ఉన్నాడు. ఆయన ఎవరంటే మా యేసు ప్రభు, మా రక్షకుడు, మా ప్రభు. మన ప్రభు ఎలాంటి ప్రభు తెలుసా? మానవ అంతరంగాలను చూడగలిగే దేవుడు ఆయన. భూలోకంలో ఆయన అనేక రోగాలను బాగు చేసేటప్పుడు, అనేకుల జీవితాలను యేసు ప్రభుకు తిప్పుకునేటప్పుడు, ఒక యూదులే కాదు, గ్రీసు దేశస్థులు అనేకులను ఆయన చూచినప్పుడు ఏం చెప్పేవాడో తెలుసా? మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచింది అంటాడు. ఈ విశ్వాసం యూదుల్లో కూడా నేను చూడలేదు అంటాడు ఆ ప్రధాన అధికారి కుమార్తెను బాగు చేసేటప్పుడు. చూసారా? విశ్వాసాన్ని చూసేది ఆయనండి, నా చర్చ్, నా కాపరి, లేకపోతే ఇంకొక వ్యక్తి కాదు. విశ్వాసాన్ని చూడగలిగింది ఆయన. ఆ విశ్వాసాన్ని ఆయన చూచినప్పుడు నా విశ్వాసం ఎలా ఉందో ఎప్పుడన్నా మనం పరీక్షించుకున్నామా? మనుషులు చూసి నాకు చాలా సర్టిఫికేట్లు ఇవ్వచ్చు, నా విశ్వాసానికి ఒక గోల్డ్ మెడల్ కూడా ఇవ్వచ్చు, కానీ నేను పరలోకానికి పోను. ఆయన చూచినప్పుడు నా విశ్వాసం స్థిరంగా ఉంటేనే పోతాను. దీనికి ఆది అపోస్తలులు ఒక పని చేశారు తెలుసా? లూకా సువార్త 17వ అధ్యాయంలో వీళ్ళన్నీ కరెక్ట్గా ఉన్నారు, దేవుడు తప్పక అల్ప విశ్వాసులారా అంటున్నారు. శిష్యులందరూ గెలిచిన సమయం అదే. వెళ్ళి ఆయన దగ్గరకు మొరపెడుతున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని స్థిరపరచమంటున్నాడు, అభివృద్ధిపరచమంటున్నారు, మాకు విశ్వాసం అనుగ్రహించమని అడుగుతున్నారు. ఆ మాటకు చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. చూసారా? ఎప్పుడన్నా అడిగావా? యేసుప్రభు విశ్వాసాన్ని బలపరుస్తాడని అనుకుంటున్నావా, లేకపోతే ప్రభుదాసు బలపరుస్తాడు అనుకుంటున్నావా? చూసారా? శిష్యులు ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసు దగ్గరికి వెళ్ళి, దేవా మా విశ్వాసాన్ని బలపరచు. విశ్వాసం తల క్రిందలు చేయగలిగింది. దాన్ని వచ్చేసారి మనం తలంచేటప్పుడు తలుద్దాం, అది ఒక సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. కాబట్టి మనలో యేసుప్రభు మీద మనకు విశ్వాసం ఉంచాలా? యేసుప్రభు చెప్పినట్లు చేయాలి. యేసుప్రభు ఏం చెప్పాడో ఆ విధంగా మనం చేయగలిగితేనే మన విశ్వాసం బలపడుతుందనే సత్యం మనం నేర్చుకుందాం. ఆ 17వ అధ్యాయంలో ఆ శిష్యులందరూ కూడి యేసుప్రభు దగ్గరికి వచ్చి
అడిగినప్పుడు యేసుప్రభు చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు ఒక చక్కని మాట చెప్తాడు కదా, విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెగలింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అంటాడు. చూసారా, విశ్వాసంలో ఉండే బలం చెప్పాడు ఆయన. ఇక మూడవది, విశ్వాసి నిరీక్షణ ఉంటుంది, యేసుప్రభు మీద విశ్వాసం ఉంటుంది. నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడయ్యా అంటే, ఆయన హృదయం ప్రేమ ప్రసార కేంద్రం. సంఘాలు బంధించలేవు, ప్రపంచం బంధించలేవు. దేవుని ప్రేమను ఎవరు బంధించలేదు కదా. ఆయన లోకానంతా ప్రేమించాడు కదా, నా ప్రభుదాసుని కాదు కదా, ఒక్క క్రైస్తవునే కాదు కదా. ఆయన పాపులతో తింటున్నాడు, పాపులతో ఉన్నాడని ఆ పరిసయ్యులు కూడా నిందలేశాడు కదా ఆయన్ని. ఆ పరిసయ్యులు కూడా నిందలేశాడు. ఆయన పతితుల దగ్గరికి వెళ్ళాడు, దొంగల దగ్గరికి వెళ్ళాడు. చూసారా, ఈనాడు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, మా చర్చి అంత విశ్వాసులు చర్చండి, వాడి దగ్గరికి పోకూడదు, వాడు తాగుతాడు. ఏమిటండి ఇది? సాతాన్ చర్చిలం కాదు కదా మనందరం ప్రేమ కలిగిన చర్చిలం. కుమ్మరి పురుగు మట్టిలో ఉండి మట్టి ఎట్ట అంటుకోదో ఆ విధంగా మనం జీవించి ఈ సొసైటీకి సహాయం చేయాలి. మానవత్వము చనిపోతే నీకు దైవత్వం ఉందని చెప్తే అది అబద్ధమైన మాట. విశ్వాసికి మానవత్వం మెల్కొల్పాల. అవతలి వ్యక్తికి బాధ కలిగితే దాన్ని భరించగలిగే శక్తి నీకు ఉండాలా. చూసావా, ఎంత మంచి విశ్వాసం అనుకోవచ్చు. మంచి సమరయుడు ఎవడో యాత్రికుడు చనిపోతే పోయాడు ఆయన దగ్గరికి. చనిపోలేదులేండి, బతుకున్నాడు, చనిపోడని అంటాం లేదు. దెబ్బలు తగిలితే పోయాడు, మనం చచ్చిపోతే కూడా పోం. గాయాలైతే ఆపేశాడు తను బయట. యాజకుడు పరిగెత్తున్నాడు గుళ్ళో ఏదో చేద్దామని. గుడి ఆయనది కదా పాపం, గుళ్ళు మనయే కదా, గుళ్ళో పరిగెత్తాడు. లేవీడు ఏదో గుళ్ళో పనిచేసి ప్రజలు కనపడాలని ఈయన పరిగెత్తాడు కదా. ఎవ్వరి లేని స్థలంలో బాధతో వేదనతో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఒక పూట కూడా ఇంట్లో పెట్టాడు. అందులో ఏమన్నా ప్రతిఫలాపేక్ష ఉందా? ఆ వ్యక్తి నాకేమైనా చేస్తాడని ఉందా? లేకపోతే ఇంకొకటి ఉందా, మా కులమోడు కాబట్టి నేను చేశాను అనుకున్నాడా? ఇప్పుడు కులాలకి చేర్చి కులాలకే కదా జీవితం. అట్ట కూడా అనుకోలేదు కదా, నా కులమోడు అనుకోలేదుగా. లేకపోతే మా బంధువు అనుకున్నాడా? కాదు కదా. ఈయన సమరయుడు, ఆయన యాత్రికుడు. చూసారా, అదే మానవత్వం. మానవత్వం చనిపోయిన వాడిలో విశ్వాసం ఉంటుంది అంటే అసలు ఉండనే ఉండదు నీలో. విశ్వాసం అనేది మనిషి యొక్క మానవత్వాన్ని మేల్కొల్పజేసి ఇతరులకు ఉపకారిగా చేస్తుంది. అది విశ్వాసం. అందుకే నేను చెప్పాను, విశ్వాసం హృదయ సంబంధమైంది. అది కంటికి కనపడదు, చెవుకి కనపడదు కదా, ముక్కుకు వాసనగా కనపడదు, ఇతరులు చూసి గుంపులు గుంపులు అవ్వటానికి. ఆ విశ్వాసం అనేది హృదయ స్పందన. అందులో నిరీక్షణ అనేది పరలోకం మీద ఉంటుంది, విశ్వాసం అనేది యేసుక్రీస్తు మీద ఉంటుంది. ఒక విశ్వాసి పక్కనున్న మనిషిని ప్రేమించడానికి త్యాగశీలి అవుతాడు. కులము, మతము, జాతి కాదు. అతను ఎవడన్నా కానీ ఆపదలలో ఆపద్బాంధవుడిగా యేసు ప్రేమను అతనికి పంచుతాడు. అది విశ్వాసి. ప్రార్థిద్దామా. గొప్ప దేవా, నీ పాదాలకు ఎంతో వందనాలు. నీ పరలోకములో ఉండబడ్డ ఆ గొప్ప రాజ్యం కొరకు నిరీక్షించగలిగిన వారమై, నీ మీద సంపూర్ణంగా విశ్వాసం పొందగలిగిన వారమై, ఆ విశ్వాసం మనలో ఉందనటానికి, ప్రేమలో మేము అనేకులకు పంచగలిగి దీనులను ఆదరించగలగటానికి విశ్వాస లోతులో మా జీవితాలు నడిపించండి. చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబాలు ఆశీర్వదించి ప్రభా, మా విశ్వాసాన్ని కడవరకు కాపాడుకొని నీ దివ్య రాజ్యం చేరగలిగే భాగ్యం మాకు దయచేయండి. ఆయా మనుషుల వలన, ఆయా సంస్థల వలన, ఆయా బోధల వలన మా విశ్వాసాన్ని చెడగొట్టుకోకుండా, మేము ఎవరి మీదనో విశ్వాసించకుండా విశ్వాసకర్త అయిన యేసు వైపే చూచి, యేసు కొరకే జీవించి, యేసు కొరకే ఈ భూలోకంలో మరణించగలిగిన భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదల సదా మనకు తోడై నడిపించుడు కాక. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ కంచెల ప్రభుదాస్ పాస్టర్, ది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, ఏబిఎం కాంపౌండ్, సుబేదార్పేట్, నెల్లూరు. పిన్ కోడ్ నంబర్ 524001.